బీచ్ దగ్గర ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరపడం, మిమ్మల్ని ఒక గురువుగా భావించి వీళ్ళందరూ కూడా మీకు ఈరోజు పూజించుకోవడం ఎలా అనిపిస్తుంది? శ్రీ గురుభ్యో నమః. ఈరోజు చాలా పర్వతమైన కార్యక్రమం. విశేషకరంగా మైపాడు బీచ్లో ఈ కార్యక్రమం దత్త సిద్ధమంగళ స్తోత్రం దాదాపు 120 రోజుల ముందుగా ప్రారంభం చేసి దాదాపు 60 లక్షం పారాయణం చేసి ఉన్నాము. ఆ పూర్ణావధి సందర్భంగా ఈరోజు దత్త జయంతి సందర్భంగా పౌర్ణమి పెట్టుకోకుండా ఈరోజు శనివారం పెట్టుకున్నాము. ఇక్కడ యాగంతా పెట్టుకున్నాము. ఈ కార్యక్రమానికి అది దూరు కళ్యాణ్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరంతా కలిసి చేసి ఉన్నారు. అందరూ బాగా ఉండవలసి, క్షేమంగా ఉండవలసి, సంతోషంగా ఉండవలసింది కార్యక్రమం. దీన్ని టీవీ ద్వారంగా చూసిన వాళ్ళు కూడా, టీవీ సహాయం కూడా చూసిన వాళ్ళు కూడా బాగా ఉండవలసి, క్షేమంగా ఉండవలసింది. మీడియా బాగా ఉండవలసింది. మీడియా ద్వారంగా చూసిన వాళ్ళు మీరు బాగా ఉండదు, చల్లగా ఉండదు. సర్వే జనానాం సుఖినోభవంతు, లోకా సంస్థ సుఖినోభవంతు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త. రామానంద భారతి స్వామి గారు, ఈ గురువు అనుగ్రహం ఉండాలంటే ఏ నామం జపించాలంటారు? ఏ నామం? సదా సర్వకాలం గురుతోని నామావళి చెప్తూ ఉంటే, ఏదో సాయినాథుడో, దక్షిణామూర్తియో, ఆదిశంకర్లో మనకు నచ్చిన గురుగారి పేరుని చెప్తూ ఉంటే బాగా ఉంటాం. దానిలో దే గురుదత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త అని చెప్పుకుంటూ ఉంటే మనం చల్లగా ఉంటాం, క్షేమంగా ఉంటాము, ఆరోగ్యప్రదంగా అందరూ బాగా ఉంటారు, చల్లగా ఉంటారు. నారాయణ గురువు అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలంటారు. తప్పకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళకంతా ఉంది. దీన్ని చూసిన వాళ్ళకంతా గురువును ప్రార్థన చేస్తున్నాను. 2 రోజుల క్రితం చూద్దామంటే నెల్లూరులో వాతావరణం నిండా వర్షగా ఉండింది. వర్షం వెంటనే దీక్షణం బ్రహ్మాండంగా ఉండింది. అది ఇంతా కూడా లేకుండా నిన్న కూడా చెప్పాను, సాయి సదల్లో మాట్లాడేప్పుడు చెప్పాను, అందరికి అనుగ్రహ భాషణ చేసినప్పుడు భగవంతుని ప్రార్థన చేసిన పంచ ప్రకృతి కూడా మనకు అనుకూలం చేస్తున్నాం. ఎండ ఎక్కువ లేదు, గాలి లేదు, వర్షం లేదు, అన్నీ లేకుండా బాగా ఉంది. వచ్చిన వాళ్ళకంతా తప్పకుండా ఆశీస్సులు ఉండి, తప్పకుండా అన్నప్రసాదం ఉండి తినేసి సంతోషంగా వెళ్ళండి. నారాయణ నారాయణ నారాయణ. థ్యాంక్ యూ సో మచ్.